Good morning to all of you. Andariki na voice వినపడుతుందా? Please confirm. Yes, your voice is clear. Yes. Okay. See guys, మనకి ఈ రోజు సో పర్చేజ్ ఆర్డర్ ని క్రియేట్ చేసాం. ఈ రోజు గూడ్స్ రిసిప్ట్ ఎలా చేస్తారు, అలాగే మనకి ఇన్వాయిస్ ప్రాసెసింగ్ ఎలా చేయాలి అనేది మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో అందరికీ P2P ప్రాసెస్ వచ్చేసిందా విత్ టీ కోడ్ తో సహా? సో అందరికీ P2P ప్రాసెస్ వచ్చేసిందా విత్ టీ కోడ్ తో సహా? వచ్చిందా రాలేదా? ఓకే, సో మరి లెట్ మీ బ్రింగ్ అప్ మై స్క్రీన్. Just look at this screen right now. Visible or not, please confirm. స్క్రీన్ అనేది విజిబుల్ అవుతుందా లేదా కన్ఫర్మ్ చేయండి ఒకసారి. సార్ విజిబుల్ అవుతుంది. సి గైస్, మనకి మళ్ళా ఒకసారి పిఓని ఎలా క్రియేట్ చేయాలో చేసి గూడ్స్ రిసిప్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. ఆ తర్వాత ఇన్వాయిస్ రిసిప్ట్ ఎలా చేయాలో నేర్పిస్తాను. ఓకేనా? పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్, ఈ మూడు మనం SAP సిస్టంలో ఎలా ప్రాసెస్ చేయాలి అనేది మనం నేర్చుకుందాం. పర్చేజ్ ఆర్డర్ ని మనం క్రియేట్ చేయాలంటే యూజ్ చేసే టీ కోడ్స్ ఏంటి? ME21N. ME21N. పర్చేజ్ ఆర్డర్ ని క్రియేట్ చేయాలంటే యూజ్ చేసే టీ కోడ్ ME21N. సో ME21N ఇచ్చేయండి. ఫస్ట్ మనం పర్చేజ్ ఆర్డర్స్ క్రియేట్ చేసేటప్పుడు ఏమి ఇన్పుట్స్ ఇవ్వాలి, ఎవరు చెప్తారు? What are the inputs we need to give at the time of creation of purchase order? Please tell me. Supplier name, PO date, purchase document type. Okay. So we have to give first purchase document type NB standard. Then we have to go for supplier number. Okay. Then PO date, the current date. Okay. So then enter. Then we have to go to organization data. Okay. We have to fill our purchase organization, purchase group, and company code. Okay. Then enter. Okay. Then we can see the tabs, delivery invoice and conditions, text, address, communication, partners, additional data, status, payment processing. We can see all these tabs. Then we have to go for conditions. Okay. Then in some conditions are there, discounts, surcharges and freight. Okay. Like this. Then there is supplier address. We have to fill what is the address there. Street, postal code, telephone, fax, country. Okay. Then communication, we can fill that salesperson, contact number, status. Okay. All of these. Okay. And if I need to, have to fill other than these tabs. And then material information. Okay. Then in that material information, we have to fill material number, quantity, delivery date, price, material group, plant number, storage location. Okay. All these things. Then I believe we can save it. Then the system will generate one PO number. Okay. See guys, అర్థమైంది కదా? ఇలా మాట్లాడితే ఫస్ట్ అటెంప్ట్ లో జాబ్ క్లియర్. ఎండ్ యూజర్ ఇలా మాట్లాడితే ఫస్ట్ అటెంప్ట్ లోనే జాబ్ క్లియర్ అయిపోతుంది. SAP ఎండ్ యూజర్, అందులో డౌటే లేదు. అందుకే మీతో ఓవర్ ప్రాక్టీస్ చేస్తుంది, ఊరినే కాదు. తెలుగులో నేర్చుకుంటే తెలుగులో మాట్లాడతానంటే జాబ్ వస్తుందా? దానికి అప్లికేషన్ ఇంగ్లీష్, తెలుగులో అర్థమవడం కోసం ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసుకొని చెప్పాలి, రాసుకోండి. ఓకే, సో మన క్లాస్లో చెప్పేటప్పుడు నేను మాట్లాడుతూ ఉంటాం, అవి అట్లీస్ట్ రాసుకొని అయ్యన్నా చెప్పండి. ఓకేనా?
సో ఫస్ట్ మనం సప్లయర్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం. మళ్ళీ చూపిస్తున్నాం మీకు పిఓ ఎలా క్రియేట్ చేయాలో. నిన్న ఏ కంపెనీ కూడా చేసాం? టీఆర్టీనేనా? సప్లయర్ ఏం చేసుకున్నాను నిన్న? సానియస్కే. ఎంటర్ కొట్టండి, ఎంటర్. తర్వాత మనం ఏమి ఇవ్వాలి? పర్చేజ్ ఆర్గనైజేషన్, తర్వాత పర్చేజింగ్ గ్రూప్, తర్వాత కంపెనీ కోడ్. ఇవే కదా? ఇవి ఇచ్చి ఏం చేయాలన్నాను? ఎంటర్. అయిపోయింది. తర్వాత ఏమి ఇవ్వాలి? మెటీరియల్. ఓకే, తర్వాత ఏమి ఇవ్వాలి? క్వాంటిటీ. తర్వాత ఏమి ఇవ్వాలి? డెలివరీ. ఎప్పుడు మళ్ళీ డెలివరీ చేస్తాం? వెండర్ మనకి ఎప్పుడు డెలివరీ చేస్తున్నాడు? ఎక్స్పెక్ట్ డెలివరీ. తర్వాత నెట్ ప్రైస్. నెట్ ప్రైస్ మనకి మెటీరియల్కి నెట్ ప్రైస్ ఎంత? తర్వాత ఏమి ఇవ్వచ్చు? ప్లాంట్. తర్వాత ఏమి ఇవ్వచ్చు? స్టోరేజ్ లొకేషన్. ఇలాగా మీరు ఇంకో మెటీరియల్ కూడా తీసుకొని ఇలా డీటెయిల్స్ ఇచ్చు. ఎన్నన్నా చేసుకోవచ్చు కింద లైన్ ఐటెంలో. ఒక మెటీరియల్ కాదు, మీ దగ్గర 20 మెటీరియల్కి ఆర్డర్ చేయాలనుకో, ఒక మెటీరియల్ ఆర్డర్ చేస్తావా వెండర్ దగ్గర నుంచి? మల్టిపుల్ మెటీరియల్సా? మల్టిపుల్ మెటీరియల్స్. ఇక్కడ మీరు మల్టిపుల్ మెటీరియల్స్ కింద ఇచ్చుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఎంటర్ కొట్టండి, ఎంటర్. సో మినిమం డీటెయిల్స్ ఇస్తే సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది. ప్రింట్ కావాలంటే ప్రింట్ తీసుకోండి, ప్రింట్ కావాలంటే ప్రింట్ తీసుకోండి. మనకి కండిషన్స్ ఉంటాయి. కండిషన్స్లో మనం ఏం యాడ్ చేయొచ్చు? గ్రాస్ ప్రైస్కి సర్చార్జెస్, డిస్కౌంట్స్, ఇవి కూడా యాడ్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద డిస్కౌంట్ నేను 5% డిస్కౌంట్ యాక్సెప్ట్ చేస్తాను. ఎంత? 5%. సో 5% 38,000. చూసారా? వెండర్ మనకి 5% డిస్కౌంట్ ఇచ్చాడు. డిస్కౌంట్ ఇస్తే ఎంత వచ్చింది ఇక్కడ? 38,000 అనమాట. అంటే సిస్టమ్ ఆటోమేటిక్గా పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసి పెట్టు. అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలి నేను? ఎర్రర్స్ ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకోండి. ఇది ప్లేస్ ఎర్రర్ ఉందా లేదా? ఎర్రర్స్ ఏమీ లేవు. ఈ వార్నింగ్ మెసేజెస్ అంటారు. వీటిని ఏమంటారు? వార్నింగ్ మెసేజెస్. వార్నింగ్ మెసేజెస్ మనం పట్టించుకోవాల్సిన అవసరం. ఎర్రర్ మెసేజ్ చెక్ చేసుకోండి. వార్నింగ్ అంటే మనం చెక్ చేసుకోండి ఏమైనా డీటెయిల్స్ ఇచ్చామా లేదా అని వార్నింగ్ సైన్ అన్నమాట. సేవ్ చేస్తే మనకి పిఓ క్రియేట్ అయిపోతుంది. సేవ్ చేస్తే మనకి పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ అయిపోతుంది. ఇదే కదా నిన్న క్లాస్లో మనం చెప్పుకున్నది. పర్చేజ్ ఆర్డర్ని ఎలా క్రియేట్ చేయాలి, ఇదే కదా నేర్పించింది మనం. తర్వాత మనకి పర్చేజ్ ఆర్డర్ ఎవరు పంపిస్తాం మనం? చెప్పాలి. సప్లయర్ ఆర్ వెండర్. సప్లయర్ అంటే వెండర్ పంపిస్తాం. వెండర్కి మనం ఎలా పంపిస్తాం? హౌ టు సెండ్ పర్చేజ్ ఆర్డర్ త్రూ పర్చేజ్ ఆర్డర్ టు వెండర్. ఇక్కడ మనకి మెసేజెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ మెసేజెస్లోనే ఇక్కడే ఉంది చూడండి. ఒకసారి /n ME23 వెళ్ళండి. ME23 అంటే డిస్ప్లే. ఇక్కడ మెసేజ్ ఉంది చూసారా? ఈ మెసేజ్లో ప్రింట్ చేయడమా, ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి మనకి ఎలా పంపిస్తాం. ఎలా పంపించవచ్చు చెప్పండి. ఇక్కడ ఫస్ట్ ఫ్యాక్స్, తర్వాత టెలెక్స్, తర్వాత ఈడిఐ, తర్వాత ఈమెయిల్. చాలు. మనం వెండర్కి పిఓని ఎలా పంపిస్తాము? వయా ఈమెయిల్ ద్వారా, ఫ్యాక్స్ ద్వారా. ఈడిఐ అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్, అంటే ఐడాక్ అన్నమాట. ఐడాక్స్ ద్వారా ఎలా పంపిస్తాం? ఐడాక్. రేపు పొద్దున ఇంటర్వ్యూలో నేను అడుగుతాడు హౌ టు సెండ్ పర్చేజ్ ఆర్డర్ టు వెండర్. అప్పుడు ఏం చెప్పాలి? వయా ఐడాక్ ఆర్ ఈమెయిల్ ఆర్ ఫ్యాక్స్. ఐడాక్ అంటే ఏంటి? ఎస్ఏపి నుంచి నాన్ ఎస్ఏపిలోకి డేటా తీసుకెళ్ళిపోతాం. ఇది ఇప్పుడు మీరు చేసిన దేంట్లో ఎస్ఏపి కదా. నాన్ ఎస్ఏపి అంటే ఎవరు? వెండర్. సో ఎస్ఏపి టు నాన్ ఎస్ఏపి, నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి. వెండర్ మనకి ఏమైనా పంపించాడు అనుకోండి, మన ఎస్ఏపిలో రిసీవ్ చేసుకోవచ్చు అన్నమాట. అది ఎలా పాసిబుల్ అవుతుంది? ఐడాక్ ద్వారా పాసిబుల్ అవుతుంది. ఐడాక్ అంటే ఏంటి? ఎస్ఏపి టు నాన్ ఎస్ఏపి, నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి, మళ్ళీ ఎస్ఏపి టు ఎస్ఏపి. ఎస్ఏపి టు ఎస్ఏపి అంటే విత్ ఇన్ ది సిస్టంలోనే మనం డేటా పంపించుకోవచ్చు. అలాగే ఎస్ఏపి నుంచి నాన్ ఎస్ఏపి పంపించుకోవచ్చు. నాన్ ఎస్ఏపి నుంచి మళ్ళీ ఎస్ఏపి పంపించుకోవచ్చు. రేపు పొద్దున్న పిఓ, మరి పిఓలో డీటెయిల్స్ ఎలా ఎలా వచ్చినాయి అంటే ఈ డీటెయిల్స్ ఎవరు ఎంటర్ చేశారని నేను చెప్తాను. సో పిఓలో మనకి డీటెయిల్స్ వచ్చినాయని ఎవరు చెప్తారు? మనకి పిఓలో మనకి డీటెయిల్స్ ఇచ్చావు కదా, వెండర్ నెంబరు, మెటీరియల్ నెంబరు, పర్చేజ్ ఆర్గనైజేషన్, ఇవన్నీ ఎవరు ఇస్తారు?
ఏ టీం ఇస్తుంది? అంటే అమ్మేవాడే కదా, ఏ టీం ఇస్తుంది నీకు? పర్చేసింగ్ టీం, కొనే టీం ఇస్తుంది నీకు. పర్చేసింగ్ టీం ఉంటుంది. ఆ టీం నీకు పీఓలు ఇస్తే కదా, చూపించాలి. ఆ పీఓలో ఉన్న డేటా ఎంటర్ చేయడమే. సో ఇప్పుడు మనం ఏం చేయాలండి? ఇప్పుడు మనం క్వాంటిటీ ఆర్డర్ చేసాం. ఎంత క్వాంటిటీ ఆర్డర్ చేసాం? 200 క్వాంటిటీ ఆర్డర్ చేసాం. ఇది P1 నెంబర్ జనరేట్ అయిపోయింది. తర్వాత మనం ఏం చేయాలి? వాట్ ఈస్ నెక్స్ట్? పర్చేజ్ ఆర్డర్ ని క్రియేట్ చేసి వెండర్కి పంపించిన తర్వాత నెక్స్ట్ ఏంటి? కార్వాయి. What is next? Once you create the purchase order and you forward the purchase order to vendor, what is the next step? Vendor will look your PO and he will back to you. So vendor will look out the PO first. So vendor will look out or look into the PO. PO చూసుకుంటాడు. చూసిన తర్వాత then he will check his availability. మనం 100 క్వాంటిటీ ఆర్డర్ చేసాం, 200 క్వాంటిటీ ఆర్డర్ చేసాం, 200 వరకు పంపించవచ్చు. ఓకే, అంతకంటే తక్కువ కూడా పంపించవచ్చు. PO ప్రకారం వెండర్ పంపించాలని రూల్ ఏం లేదు. PO ప్రకారం 200 క్వాంటిటీ ఆర్డర్ చేస్తే నువ్వు ఒక 2-3 క్వాంటిటీ తక్కువ చేసి కూడా పంపించవచ్చు. అర్థమైందా? ఎక్కువ కూడా పంపించవచ్చు. ఓకే, సో కాబట్టి ఇక్కడ POలో నువ్వు 200 క్వాంటిటీ ఆర్డర్ చేస్తే 190 పంపించవచ్చు, 150 కూడా పంపించవచ్చు, నెక్స్ట్ 50 తర్వాత పంపించవచ్చు. అర్థమైందా అందరికి? సో కాబట్టి ఫస్ట్ 150 పంపించవచ్చు, తర్వాత 50 పంపించవచ్చు కదా. సో మనకి ఇది కూడా ఉంటుంది, అంటే గూడ్స్ డెలివరీ చేసేటప్పుడు మనకి సో ఫుల్ క్వాంటిటీతో పంపించవచ్చు, అంతకంటే తక్కువ క్వాంటిటీతో కూడా మనకి పంపించవచ్చు అన్నమాట గూడ్స్ అనేది. మనకి ఒకవేళ గూడ్స్ అనేవి డ్యామేజ్డ్ కండిషన్లో ఉంటే, ఒకవేళ మనం వెండాల కోసం అక్కడ పంపించాడు, మధ్యలో వచ్చే దారిలో మనకి ట్రాన్స్పోర్ట్ మూలంగా సో డ్యామేజ్ అనేది జరిగింది గూడ్స్కి, అప్పుడు ఏం చేస్తారు? పర్చేజ్ రిటర్న్ అంటే ఏంటి? డెబిట్ మెమో. పర్చేజ్ రిటర్న్ అంటే డెబిట్ మెమో. దీన్నే ఎస్ఐపిలో వెండర్ క్రెడిట్ మెమో అంటారు. ఎస్ఐపిలో పర్చేజ్ రిటర్న్స్ అంటే గూడ్స్ ని మనం డ్యామేజ్, అంటే సరిగ్గా గూడ్స్ అనేది డ్యామేజ్డ్ కండిషన్ లో ఉంటే, సో మనం అనుకున్న దాని ప్రకారం రాకపోతే మనం ఏం చేస్తాం? దాన్ని రిటర్న్ చేస్తాం. పర్చేజ్ రిటర్న్ బ్యాక్, అంతేనా కదా? నేను నచ్చకపోతే ఏం చేస్తాం? గూడ్స్ ని రిటర్న్ చేస్తాం. ఇది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఓకే, సో మనకి గూడ్స్ ని ఏం చేయొచ్చు అంటే రిటర్న్ చేయొచ్చు అనమాట. రిటర్న్, పర్చేజ్ రిటర్న్. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? గూడ్స్ రిసీట్ చేసుకుందాం. గూడ్స్ రిసీట్ టీ కోడ్ ఏంటి? ఎవరు చెప్తారు? వాట్ ఈస్ ద టీ కోడ్ ఫర్ గూడ్స్ రిసీట్? గూడ్స్ రిసీట్ చేయాలంటే మనకి ఎస్ఏపిలో యూజ్ చేసే టీ కోడ్ ఏంటి చెప్పాలి. MIGO మీగో, MIGO మీగో, లేదా మైగో, లేకపోతే MIGO, ఎలా అన్నా పిలవచ్చు. మీగో, మైగో, MIGO అని కూడా పిలవచ్చు. సో ఇప్పుడు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ PO నెంబర్, సో PO నెంబర్ మనం ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా? ఏం చేయను? ఎగ్జిక్యూట్. చూడండి, సరే చదవండి. This document not yet released. అంటే డాక్యుమెంట్ ఇంకా రిలీజ్ చేయలేదు. పర్చేజ్ డాక్యుమెంట్ నాట్ ఎట్ రిలీజ్ అంటే ఏంటి? అంటే వెండర్ ఇంకా చూడలేదు PO. PO ఫస్ట్ అప్రూవ్ చేయాలి కదా. PO అప్రూవ్ చేయాలా వద్దా? Yes. Who will approve?
మేనేజర్. మేనేజర్ లిమిట్ ఉంటుంది కదా, సీనియర్ మేనేజర్, జూనియర్ మేనేజర్ లిమిట్స్ ఉంటాయి కదా. సో పిఓ రిలీజ్ చేయాలంటే యూజ్ చేసే టీ కోడ్ ఏంటి? ME29N. 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 ME29 లోకి వెళ్ళిపోండి. ME29N లోకి వెళ్ళిపోతే ఇక్కడ హెడర్ డేటాలోకి వెళ్ళండి. ఇక్కడ మనకి పర్చేస్ మేనేజర్, జనరల్ మేనేజర్ అని ఉంది. మనకి పర్చేస్ అసిస్టెంట్ అంట, తర్వాత మేనేజర్ అంట, తర్వాత జనరల్ మేనేజర్ అంట. ఇక్కడ రిలీజ్ చేయాలి. దీని మీద క్లిక్ చేయండి. రిలీజ్ స్ట్రాటజీలోకి వెళ్ళండి. తర్వాత దీన్ని క్లిక్ చేయండి. తర్వాత దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది రిలీజ్ మోడ్లోకి వచ్చేసింది. పర్చేజ్ ఆర్డర్ రిలీజ్ అయింది. Sir, end user is authorized to release. వేరే టీం, ఇది రిలీజ్ చేసే టీం వేరే ఉంటుంది. ఎవరికి వెళ్ళిపోతుంది అక్కడ? ఇది ఈమెయిల్ వెళ్ళిపోతుంది. పర్చేజ్ అసిస్టెంట్ ఆ ఈమెయిల్లో ఆడు క్లిక్ చేసుకొని నేను క్లిక్ చేస్తాడు. తర్వాత మేనేజర్కి వెళ్తుంది. తర్వాత జనరల్ మేనేజర్. దీన్ని వర్క్ ఫ్లో అంటారు. ఏమంటారు? వర్క్ ఫ్లో. వర్క్ ఫ్లో అంటే ఏంటి? అప్రూవల్ ప్రాసెస్. ఎస్ఏపిలో ఏంటంటే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది అండి, బిజినెస్ వర్క్ ప్లేస్. ఏంటిది? బిజినెస్ వర్క్ ప్లేస్. సో ఇక్కడ ఇన్బాక్స్లో ఏంటంటే వాడికి వర్క్ ఫ్లో వెళ్ళిపోతాయి అనమాట. మెయిల్ వెళ్ళిపోద్ది అలాగా. ఈ మెయిల్ చెక్ చేసుకుని దాన్ని క్లిక్ చేయగానే ఇది ఓపెన్ అవుతుంది. ఇందాకడదు దాని మీద అది క్లిక్ చేసుకుంటాడు. మన డ్యూటీ ఏంటి? పిఓ క్రియేట్ చేయడం. రిలీజింగ్ ఎవరు చేస్తారు? రెస్పెక్టివ్ టీమ్. ఓకేనా? తర్వాత ఇప్పుడు మీగోలోకి వెళ్ళండి. సో మీగోలోకి వెళ్ళి ఇప్పుడు రిలీజ్ చేయండి. ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ పిఓ నెంబర్ ఇవ్వాలి, అంతే, ఇంకేముంటుంది. మీగోలో ఏమి ఇవ్వాలి? జస్ట్ పిఓ నెంబర్ అంతే. సో మళ్ళీ నాట్ ఎట్ రిలీజ్ అని ఉంటుంది. సేవ్ చేసామా? ఇందాక డాక్యుమెంట్ మనం సేవ్ చేసామా చేయలేదా? ఇందాక మనం ME29Nలో సేవ్ చేసామా చేయలేదా? సో ఇది సేవ్ చేయలా. రిలీజ్ చేయండి. ఓకే, రిలీజ్ చేయండి. రిలీజ్ చేసి ఏం చేయాలి? సేవ్ చేయాలి. అది సేవ్డ్ అని వస్తుంది. అర్థమైందా? సో పర్చేజ్ ఆర్డర్ని మనం రిలీజ్ కూడా చేయాలి. రిలీజ్ చేయడానికి ఇక్కడ ఎవరెవరు రిక్వైర్మెంట్ ఉంది? పర్చేజ్ అసిస్టెంట్, తర్వాత మేనేజర్, తర్వాత జనరల్ మేనేజర్. పర్చేజ్ ఆర్డర్ని ఎలా క్రియేట్ చేయాలో అర్థమైంది కదా. రిలీజ్ ఎలా చేయాలో కూడా అర్థమైంది కదా. రిలీజింగ్ స్ట్రాటజీలోకి వెళ్ళాలి. దేంట్లోకి వెళ్ళాలి? రిలీజింగ్ స్ట్రాటజీ. ఇప్పుడు మీకు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు గూడ్స్ రిసిప్ట్. ఇప్పుడు వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయి. ఇప్పుడు మళ్ళా రిలీజ్ కాలేదంటుంది. ఒకసారి బ్యాక్ రా. బ్యాక్ వచ్చి రీఫ్రెష్ చేయాలి సిస్టమ్ని. మీగో పిఓ నెంబర్ ఎగ్జిక్యూట్. ఓకేనా? ఐటమ్ ఓకే. చెక్. డెలివరీ నోట్ ఉంటుంది కదా, మనకి గూడ్స్ పంపించాడు అని చెప్పి డెలివరీ నోట్ ఎంటర్. చెక్ చెయ్యి. ఇక్కడ ఐటమ్ ఓకే. పోస్ట్ చేయి. పోస్ట్ చేస్తే పోస్ట్ అయిపోయింది. అంటే ఏంటి? మెటీరియల్ డాక్యుమెంట్ జనరేట్ అయింది. అంటే గూడ్స్ రిసిప్ట్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు గూడ్స్ రిసిప్ట్ చూడాలనుకో, ఇక్కడ గూడ్స్ రిసిప్ట్ డిస్ప్లే మెటీరియల్ డాక్యుమెంట్ అని క్లిక్ చేసామనుకో, ఒక్క నిమిషం. ఇక్కడ డిస్ప్లే అని ఉంది. డిస్ప్లే అని క్లిక్ చేస్తే మనకి ఇందా పోస్ట్ చేసింది వచ్చేస్తుంది అన్నమాట. దీంట్లో నువ్వు మెటీరియల్, ఏ మెటీరియల్, ఎంత క్వాంటిటీ, ఎక్కడ స్టోరేజ్ లొకేషన్ ఎక్కడ పెడుతున్నావు, పర్చేజ్ ఆర్డర్ డేటా ఏంటి, ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి? మనకి గూడ్స్ రిసిప్ట్ జరుగుతుంది. గూడ్స్ రిసిప్ట్.
సో రాసుకోండి ఇక్కడ గూడ్స్ రిసీట్ దగ్గర ఏమేమి మనం జనరల్ గా ఇస్తాం. మీకు మనకి PO నెంబర్, క్వాంటిటీ, యూనిట్, మెటీరియల్, డెలివరీ నోట్, ప్లాంట్, స్టోరేజ్ లొకేషన్, ఓకే, మెటీరియల్ టైప్, స్టోరేజ్ లొకేషన్, క్వాంటిటీ, మెటీరియల్ గ్రూప్, పర్చేజ్ ఆర్డర్. ఈ డీటెయిల్స్ ఇవ్వాలి. రాసుకోండి. At the time of PO, we need to give these inputs or fields: PO number, material, delivery date, plant, storage location, quantity, unit, material group. So PO ni మనం రిలీజ్ చేయాలి. Sir, delivery note or delivery date, sir? Note. Delivery note. అర్థమైందా అందరికీ కూడా? మరి ఎంట్రీ మనకి ఏం పడాలండి? సో ఎంట్రీ మనకు కావాలంటే ఫైనాన్స్ డాక్యుమెంట్లోకి వెళ్ళాలి. డాక్యుమెంట్ ఇన్ఫో, FI డాక్యుమెంట్. ఇది FI డాక్యుమెంట్ క్లిక్ చేయండి. ఇక్కడ అకౌంటింగ్ డాక్యుమెంట్ మెటీరియల్ అంటే FI టు MM ఇంటిగ్రేషన్ జరిగేది ఎక్కడ? గూడ్స్ రిసిప్ట్. రాసుకోండి. FI టు MM ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెండ్ ఎట్ గూడ్స్ రిసిప్ట్. అంటే మెటీరియల్ డాక్యుమెంట్, అకౌంటింగ్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. Material document, accounting document, both will be generated. Where FI to MM integration. సో మనకి ఇంకో టీ కోడ్ ఉందండి, MB51. So here we will see the material and finance document. రెండు చూడొచ్చు అన్నమాట. ఈ కోడ్ ఏంటి? MB51. దీని మీద అకౌంటింగ్ డాక్యుమెంట్ క్లిక్ చేస్తే ఎంట్రీ ఏంటి చెప్పండి? ఎంట్రీ ఏంటి? ఇన్వెంటరీ అకౌంట్ అటాచ్ టు GRI. రేపు పొద్దున ఎంట్రీలు అడుగుతారు. గూడ్స్ రిసిప్ట్ ఎంట్రీ. చెప్పండి. ఇన్వెంటరీ అకౌంట్ అటాచ్ టు GRI.
ఇదే డాక్యుమెంట్ మళ్ళీ ఎలా చూసుకోవచ్చు అంటే మీరు MB51లో కూడా చూసుకోవచ్చు. ఈ కోడ్ ఏంటి MB51. ఇక్కడ మీ సప్లయర్ PO ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయండి. చూపించట్లేదా? ప్లాంట్ ఏంటి మీది TAHY. సప్లయర్ ఎవరు? ఇది వేరే చూపిస్తుంది, అందుకే చూపించట్లేదు. సప్లయర్ చార్జెస్. కంపెనీ కోడ్ ఏంటి TA-T9. ఈ పర్చేజ్ ఆర్డర్ తీసేయండి. ఓకే, ఇవన్నీ చూపిస్తుంది మనకి. ఇవన్నీ కాదు కదా, ఈరోజు పర్చేజ్ ఆర్డర్ వద్దాం. ఈరోజు పర్చేజ్ ఆర్డర్ ఏంటిది? ఇది పర్చేజ్ ఆర్డర్. దీని మీద డబుల్ క్లిక్ చేయి. సో ఇక్కడ FI డాక్యుమెంట్, అకౌంటింగ్ డాక్యుమెంట్. అర్థమవుతుందా? FI to MM ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషన్. ఇన్వెంటరీ అకౌంట్ టాబ్లో GRI గూడ్స్ రిసిప్ట్ దగ్గర జరుగుతుంది అన్నమాట. మరి గూడ్స్ రిసిప్ట్ దగ్గర నీకు స్టాక్ వచ్చిందా లేదా రాసుకోండి. స్టాక్ చెకింగ్ టీ కోడ్. ఇప్పుడు మనకి స్టాక్ వచ్చేసింది కదా. స్టాక్ చెకింగ్ టీ కోడ్ ఏంటి? రాసుకోండి. స్టాక్ చెకింగ్ టీ కోడ్. స్టాక్ చెకింగ్. ఎప్పుడైనా స్టాక్ చెక్ చేసుకోవాలంటే యూజ్ చేసే టీ కోడ్ ఏంటి చెప్పాలి. స్లోగా మాట్లాడాలి. లాస్ట్ MMB అంటే ఏంటి? స్టాక్ చెకింగ్. వెళ్ళిపోండి, స్టాక్ చెక్ చేద్దాం. MMB. ఇక్కడ మెటీరియల్ ఇవ్వాలి. నేను POలో ఉన్న మెటీరియల్ ఏంటిది? ఇది నీ పర్చేజ్ ఆర్డర్లో ఉన్న మెటీరియల్. ఈ మెటీరియల్ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వండి. ఏ ప్లాంట్లో ఏ మెటీరియల్. సో ఎంత క్వాంటిటీ దగ్గర స్టాక్ ఉంది? ఇంకా 500 ఉంది. ఇంకా రావాల్సింది ఎంత ఉంది? 500. 400 స్టాక్ ఉంది మీ దగ్గర. ఇంకా PO క్రియేట్ చేశారు కానీ ఇంకా రిసీవ్ చేసుకోవాలి. ఇంకెంత ఉంది? 500 ఆర్డర్ స్టాక్ దగ్గర. ప్రజెంట్ స్టాక్ ఎంత ఉంది? 400. PO క్రియేట్ చేశారు, ఇంకా స్టాక్ రాలేదు. 300 పంపించలేదు. ఆన్ ఆర్డర్లో ఎంత ఉంది? 500 ఉంది. అర్థమైందా లేదా? అందరికీ వచ్చేసిందా? ఇప్పుడు FI to MM ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు మనకి జర్నల్ ఎంట్రీ ఏం పడుతుంది? ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GRIR క్లియరింగ్ అకౌంట్. ఓకే, Sir, can you repeat? Sir? ఏంటిది? ఏం రిపీట్ అవ్వాలి చెప్పాలి. ఇక్కడ GRIR. సో మనకి ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GRIR. ఇన్వెంటరీ అంటే ఏంటి? గూడ్స్ రిసిప్ట్. ఏమి వస్తున్నాయి మనకి? గూడ్స్ రిసిప్ట్ అంటే ఇన్వెంటరీ వస్తుంది. ఇక్కడ GRIR క్లియరింగ్ అంటే ఏంటి? గూడ్స్ రిసిప్ట్ కి ఇన్వాయిస్ కి మధ్య టైం లాగ్ ఉంది. అర్థమైందా? సో టైం లాగ్ ఉంది, అందుకే దీనికి ఏం చేసాం మనం? GRIR అని చెప్పి ఒక టెంపరీ అకౌంట్ని క్రియేట్ చేస్తాం అన్నమాట. అర్థమైందా? గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ రిసిప్ట్ అంటారు. కొన్నిసార్లు ఏంటంటే మనకి
కొన్నిసార్లు ఏంటంటే మనకి ఇన్వాయిస్ రావడానికి టైం పడుతుంది. ముందు గూడ్స్ పంపిస్తాడు, తర్వాత ఇన్వాయిస్ రావచ్చు. కొన్నిసార్లు ఏమవుతుంది, ఇన్వాయిస్ వచ్చేస్తుంది కానీ గూడ్స్ రావు, త్వరలో వస్తాయి. వాడు ఇన్వాయిస్ కాపీ పంపించేస్తాడు కొన్నిసార్లు, తర్వాత గూడ్స్ వస్తాయి. కొన్నిసార్లు గూడ్స్ వస్తాయి కానీ ఇన్వాయిస్ కాపీ తర్వాత వస్తుంది. అందుకే ఏంటి, టైం డిలే ఉంది. అందుకే మనకి ఏం చెప్తాం, టెంపరీ అకౌంట్ క్రియేట్ చేస్తాం మనం. దాని పేరే జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్. రాసుకోండి. సార్ ఇన్వాయిస్ కూడా అయితే సేమ్ టైం వస్తే ఎంట్రీ ఇన్వాయిస్ అయినా సరే సేమ్ ఎంట్రీ పడుతుంది. ఓకే, బట్ తర్వాత మనం ఇన్వాయిస్ వచ్చినప్పుడు ఇన్వాయిస్ ఎంట్రీ వేసేసుకుంటాం. అప్పుడు ఇన్వాయిస్ వచ్చినప్పుడు ఎంట్రీ అని చెప్పాను నేను లాస్ట్ క్లాస్లో. ఒకవేళ ఇన్వాయిస్ కూడా వచ్చేసింది అనుకో, ఈ ఎంట్రీ పాస్ చేసి అయిపోద్ది. ఈ జిఆర్ఐఆర్ క్యాన్సిల్ అయిపోతే ఏంటి ఎంట్రీ, ఎంట్రీ అకౌంట్ టాప్ వెండరే కదా, అదే ఇన్వాయిస్. ఓకేనా? మనం ఇట్లా పాస్ చేయలేమా సార్, ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్ ఒకటే ఎంట్రీ? ఇంకా ఇన్వాయిస్ రాకుండా అప్పుడు ఇంకా మన గూడ్స్ రిసీట్ తో, మన గూడ్స్ రిసీట్ ఒక ఎంట్రీ ఉంటుంది, ఇన్వాయిస్ ఒక ఎంట్రీ ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ఏంటంటే మనకి ఫస్ట్ మనకి పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసీట్, తర్వాత ఇన్వాయిస్. అదే నువ్వు డైరెక్ట్ పర్చేజ్ చేస్తావు అనుకో, పిఓ లేకుండా, అంటే ఏంటి, పర్చేజ్ ఆర్డర్ ఏం లేకుండా నువ్వు డైరెక్ట్ పర్చేస్ ఉంటాయి, క్రెడిట్ పర్చేస్, నాన్ పిఓ ఇన్వాయిస్. అప్పుడే రాసుకోవచ్చు పర్చేజ్ అకౌంట్ ట్యాప్ వెండర్ అకౌంట్. ఇది పిఓ ప్రాసెస్. పిఓ ప్రాసెస్లో ఇదే ఇంకా ఎంట్రీస్ ఇంకా. అర్థమైందా? సో ఇక్కడ ఏంటంటే మనకి మెటీరియల్ లింక్ అయి ఉంది. అదే మెటీరియల్తో లింక్ లేకుండా, ఏ పిఓ లేకుండా, ఏం లేకుండా అనుకో, డైరెక్ట్ ఎంట్రీ వేసేయండి పర్చేజ్ అకౌంట్ అటు మనకి ఏంటి వెండర్ అకౌంట్ రాసుకోండి, డైరెక్ట్ పర్చేస్, పిఓ లేకుండా. బట్ ఇదేంటిది, మెటీరియల్తో లింక్ అయి ఉంది. మెటీరియల్ మనకి లింక్ అయింది కాబట్టి ఈ జర్నల్ ఎంట్రీస్. అర్థమైందా అందరికీ? అలాగే మనకి పేమెంట్ ఎంట్రీ రాసుకోండి. సో పేమెంట్ ఇన్వాయిస్ తర్వాత రేపు పొద్దున్న క్లాస్లో ఇన్వాయిస్ అన్నమాట. ఈరోజు పేమెంట్, ఈరోజు గూడ్స్ రిసీట్ వరకు. పేమెంట్ ఎంట్రీ ఏంటి, వెండర్ టు బ్యాంక్ అకౌంట్ క్రెడిట్. తర్వాత మనం రికన్సిలేషన్ చేసినప్పుడు ఎంట్రీ ఏంటి, ఇదన్నమాట. అర్థమవుతుందా అందరికీ కూడా? సో ఈ ఎంట్రీ చదువుకోవాలి, ఈ టీ కోడ్ చదువుకోవాలి. సో What do you mean by main bank? సో మెయిన్ బ్యాంక్ అకౌంట్ అంటే రికన్సిలేషన్ చేసినప్పుడు ఈ టోటల్ మెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత. ఓకే, సో రికన్సిలేషన్ అంటే ఏంటి చెప్పండి? రికన్సిలేషన్ ఎందుకు చేస్తారు? వై రికన్సిలేషన్ ఇస్ రిక్వైర్డ్? మన టోటల్ గా మంత్ ఎండ్ టైంలో మన క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత, మెయిన్ బ్యాలెన్స్ ఎంత. సో మెయిన్ బ్యాలెన్స్ అకౌంట్ ట్రాన్స్ఫర్. మీరందరూ అకౌంటింగ్ స్టూడెంట్సే. ఈ ఎంట్రీస్ చాలా ఇంపార్టెంట్. మరి పిఓ క్రియేషన్ అయిపోయింది కదా, మీగో క్రియేషన్ అయిపోయింది కదా, ఇక్కడ రండి ఒకసారి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే, ఈ పర్చేజ్ ఆర్డర్ ఉంది కదా, ఇక్కడ కింద ఐటెంలోకి వెళ్ళి ఇక్కడ ఉండదు. ఒకసారి మీరు ఈ పిఓని కాపీ చేసుకొని ME23Nలోకి వెళ్ళండి. ఏంటిది ME23N అంటే ఏంటి? డిస్ప్లే. పర్చేజ్ ఆర్డర్ హిస్టరీలోకి వెళ్తే మనకి గూడ్స్ రిసిట్ అయింది. డాక్యుమెంట్ టైప్ రాసుకోండి, గూడ్స్ రిసిట్ డాక్యుమెంట్ టైప్ WE. గూడ్స్ రిసిట్ డాక్యుమెంట్ అయిపోయింది WE. సో ఇన్వాయిస్ రిసిట్ కి డాక్యుమెంట్ అయిపోయింది RE.
ఇన్వాయిస్ రిసీట్ కి డాక్యుమెంట్ టైప్ RE, గూడ్స్ రిసీట్ డాక్యుమెంట్ టైప్ WE. ఓకే, ఇప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ హిస్టరీ అని ఉంటుంది కింద లైన్ ఐటెంలో. కింద మనకి ఐటెంలో పర్చేజ్ ఆర్డర్ హిస్టరీ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఓకే, గూడ్స్ రిసీట్ ఎంత అయింది అని క్యాష్ డిస్కౌంట్తో కలిపి. ఇక్కడ హెడర్లో ఏంటంటే మనకి స్టేటస్లో ఉంటుంది. స్టేటస్లో ఏంటంటే మనకి ఆర్డర్ చేసింది ఎంత, రిసీట్ అయింది ఎంత, అలాగే ఇన్వాయిస్ ఎంత అయింది అనేది కూడా చూసుకోవచ్చు అన్నమాట. అర్థమైందా? ఇంకా ఇన్వాయిస్ అవ్వలేదు, ఇంకా మనం ఇన్వాయిస్ చేయలేము. ఓన్లీ ఏంటి పర్చేజ్ ఆర్డర్ చేసిందో గూడ్స్ రిసీట్. గూడ్స్ రిసీట్ స్టాక్ చెకింగ్ చేసుకోవాలని టీ కోడ్ ఏంటి? MMBE. మెటీరియల్ డాక్యుమెంట్స్ చూడాలంటే MB51. PO రిలీజ్ చేయాలంటే ME29N. P1 చేంజ్ చేయాలంటే ME22N. డిస్ప్లే PO ME23N. అర్థమైందా? FI to MM ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? గూడ్స్ రిసిప్ట్ దగ్గర ఏం జరుగుతుంది? మెటీరియల్ డాక్యుమెంట్ అలాగే ఇన్వాయిస్ అంటే FI డాక్యుమెంట్ MM డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. FI డాక్యుమెంట్ ఎంట్రీ ఏం పడుతుంది? ఇన్వెంటరీ అకౌంట్ టు CR. మెటీరియల్ డాక్యుమెంట్ అంటే మెటీరియల్ వచ్చింది కాబట్టి మెటీరియల్ డాక్యుమెంట్ జనరేట్. స్టాక్ ఎంత, స్టాక్ చెకింగ్, స్టాక్ వచ్చింది కదా. కాబట్టి ఇక్కడ దాకా ఎవరికి ఏం డౌట్స్ లేవు కదా. మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ ఫస్ట్ గా నేను చేపిస్తాను, మళ్ళీ PO క్రియేట్ చేస్తాను, మళ్ళీ గూడ్స్ రిసీట్ చేస్తాను, మళ్ళీ ఇన్వాయిస్ చేస్తాను. మీకు అప్పుడు ఇంకా దీని మీద ఇంకా మైండ్లో ఫీడ్ అయిపోద్ది మొత్తం స్క్రీన్స్ కూడా. అర్థమైందా? చాలా స్లోగా చెప్తాను అందుకే. కాబట్టి కంగారు కూడా బాగా స్లోగా వెళ్తాం, బట్ ఇన్ టైంలోనే కంప్లీట్ అవుతుంది. కొంచెం సైన్ అవ్వాలి, ఓకేనా? ఆ స్క్రీన్స్ మీరు చూడాలి. ఇంకొకసారి చూసారనుకోండి స్క్రీన్స్ అప్పుడు అర్థమవుతాయి అన్నీ కూడా. అంతేగాని సెషన్లో చూసేసి నాకు రావట్లేదు అనకూడదు. వీడియోని ఇంకోసారి వాచ్ చేయాలి ఎప్పుడైనా. 1-2 సార్లు వాచ్ చేస్తే అప్పుడు నీకు ఆ స్క్రీన్ మైండ్లో ఉంటుంది. అట్లా కాకుండా క్లాస్లో వినేసేసి 10th క్లాస్ ఇంటర్మీడియట్ క్లాస్లో వినేసేసి అప్పుడు వచ్చేసి ఎగ్జామ్ రాసేటారు. అది కాదు, ఇది గుర్తుండవు. టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. టీ కోడ్ తెలిస్తే చాలు కదా. ఇందులో ఏముందో టీ కోడ్ తెలిస్తే ఇన్పుట్ ఇస్తాం, ఎగ్జిక్యూట్ చేయడం అంతే. ఓకేనా? సో కాబట్టి ఇది మీరు చేయాల్సిన పని. ఎవరైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా? ఈరోజు ఏం చెప్పుకున్నాం మనం? ఈరోజు మనం ఏం చెప్పుకున్నామో ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా ఎవరైనా? డాక్యుమెంట్ టైప్ RE, డాక్యుమెంట్ టైప్ WE. Hello. చెప్పండి మేడం. Sir, I'll explain. Hello. చెప్పండి మేడం. Can explain this? ఏం ఎక్స్ప్లెనేషన్ చేయండి మేడం. హలో జ్యోతి మేడం, చెప్పండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థం కాలేదు మేడం, మీరు ఏం అడుగుతున్నారు? ఏం ఎక్స్ప్లెనేషన్ చేయమంటారు? హలో, మీట్లో ఉన్నారు మేడం, బయట రండి, లేకపోతే చాట్లో పెట్టండి. ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే అడగండి. సో మీరు ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇమ్మన్నారు, ఏంటది? దేని గురించి చెప్పమంటారు? చాట్లో పెట్టండి అట్లీస్ట్. అంటే మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్, ఈ రోజు ఏం చెప్పారనేది అదనుకుంటున్నాను. ఎక్స్ప్లెయిన్. ఓకే ఓకే, ఆశా జ్యోతి చెప్పండి. ఎస్ మేడం, ప్లీజ్ గో అహెడ్. ఈరోజు మనం ఏం చెప్పుకున్నామో చెప్పండి. ప్రజెంటేషన్ ఆఫ్లైన్ లో ఎవరైనా చేస్తారా ఎవరైనా? మేడం కంటిన్యూ చేయండి మేడం. ఇంకా ఎవరైనా చెప్తారండి?
మీరు చెప్తారా? చెప్పలేరా? ఏముంది ఇందులో? సో ఇది చూపిస్తాను, చెప్తావా? చూపిస్తే చెప్తావా? Hello. చెప్పండి మేడం. Today we started with PIVO creation, sir. Yesterday, Okay. whatever PIVO we created, right? Based on the PIVO, we created a MyGo entry. So in MyGo, we provided the input data, document date, posting date, the quantity, and we will give the PO number there. Based on the PO number, system will determine all the data. In the like where tab, we have to provide a storage location and plant. So then we can save the account entry. So this is integration between FI and MM. System will create accounting entry over here. Accounting entry is inventory account debit and GRIR account credit. Then based on this, we'll create a invoice. Invoice is a MyRo. In MyRo, we will give the PO number and we will give the header data, document date, posting date, reference, text, tax code, and we will enter. And in details tab, we can give the header text and so based on the GRN, system will determine all the data. What is the invoice quantity created for MIGO and all. So based on that, we will post all the accounting entry over here in MyRo. Accounting entry is GRIR debit and vendor account credit. Then reconciliation will happen. GRIR clearing we can do. Okay, madam. Thank you very much. Thank you, sir. For goods received, the code is MIGO. For placing purchase order, we have to feed these following data: purchase order number, material, delivery note, plant, storage location, quantity required, and units, material group. At the time of goods receipt, the FIM and MM integration happens. At the time of placing purchase order, we need to get the approval from the finance department, like finance manager, for various quantity of orders. It requires various levels of orders approvals. After that, at the time of receipt of goods, usually the goods and invoices may not be received at the same time. If the goods and received at the first time and the invoices was not received at that time, the entry will be inventory account debit to GRIR clearing account. After the few days, the invoice is usually received, then the entry will be GRIR clearing account debit to vendor account. Sometimes the both goods and invoices will be received at the same time. In that situation, the entry will be inventory account debit to vendor account. At the time of making payment, the entry will be bank account debit to vendor account debit to bank. At the time of reconciliation, the entry will be bank account to main bank account. Reconciliation is made to find out the actual amount to be payable to the vendor at the period ending. For example, monthly, like. మేడం చెప్తారా? రండి. మా ఇన్నాళ్ళకి ఇంగ్లీష్ వచ్చేసింది. చూడండి, కాన్ఫిడెన్స్ మన దగ్గర జాయిన్ అయినప్పుడు ఇంగ్లీష్ లేదు, ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చేస్తాం. కనీసం ఆ కాన్ఫిడెన్స్ అని వస్తుంది, ఇంగ్లీష్లో మాట్లాడుకున్న పనులు. చూసాను. Goods received MIGO inputs are PO number, material, delivery note, plant, storage location, quantity, unit, material group. FI to MM integration happen at goods received. Goods received document type is WE. Since material and accounting document both will be generated. Stock checking T code MMBE. T code MM
MB 51, here we see the material and finance document. FA to MM integration happens at goods receipt. Journal entries, inventory account data to GL account. Invoice document type is RE. Invoice entries, GR clearing account data to vendor account. Payment journal entries, vendor account data to bank account. Reconciliation journal entries, bank account data to main bank account. ఓకే ఫైన్. చెప్తావా? సో రండి మేడం, పర్లేదు చెప్పండి, నేను కాదు పట్టుకోండి. చెప్తారా మీరు చెప్తారా? చెప్పండి, దగ్గర చెప్పండి. ఓకే, ప్రాక్టీస్ అయిపోతుంది. ఓకే, ఆన్లైన్లో ఉన్న స్టూడెంట్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. T code for goods receipt MIGO. Here we can identify PO number, material, delivery note, plant, storage location, quantity, unit, material group. FI to MM integration happens at the goods receipt since material and financial documents both will be generated. The general entry for goods receipt is inventory account data to GR, IR clearing account. The general entry for payment is vendor account to bank account. For reconciliation, the general entry is bank account to main bank account. Goods receipt document type is WE. Invoice document type is RE. Thank you. నెక్స్ట్ రండి మీరు రాండి. వస్తారా? మీరే Today our topic is ERM. ఓకే 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 ఇంకా ఎవరు చెప్తారండి? ఇంకా ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు చెప్పాలి. ఓకే, చాలా ఇక్కడితో రేపొద్దున మళ్ళీ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ కంటిన్యూ టుమారో.